హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో మనం ఎన్మ్యాప్ యూజ్ చేసి పోర్ట్ స్కానింగ్ అనేది అడ్వాన్స్ లెవెల్లో ఏ విధంగా చేయాలి, అడ్వాన్స్ టెక్నిక్స్ ఎట్లా ఉంటాయి ఏందనేది డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం అనమాట. సో ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్టయితే మనం పోర్ట్ స్కానింగ్ అనేది ఒక మెథడే చూపించాం అనమాట. అంటే ఎక్కువగా మనం పోర్ట్ స్కానింగ్ కి ఏ టెక్నిక్ యూజ్ చేస్తామో సో అదైతే ప్రీవియస్ వీడియోలో అయితే మనం చూసాం, స్టీల్త్ స్కాన్ అనమాట. సో దానిలాగానే మనకి ఇంకా చాలా టెక్నిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో అవేంటో మనం అయితే క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో గైస్, ఫస్ట్ స్కాన్ వచ్చేసి మీకు అయితే స్టీల్త్ స్కాన్ అనమాట. ఆల్రెడీ మనం అయితే ప్రీవియస్ లో అయితే చూసేసాం అది. సో ఇక్కడ ఇప్పుడు మనకి స్టీల్త్ స్కాన్ లో ఏంటంటే ఇంకా మనం స్టీల్త్ స్కాన్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా రూట్ పర్మిషన్ అనేది ఉండాలన్నమాట. సో మనకి రూట్ పర్మిషన్ అనేది కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టీల్త్ స్కాన్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ అనేది ఫుల్ గా జరగదు అనమాట. అంటే 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ అయితే డిస్కస్ చేసాం. సో ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ మనకి 3-way హ్యాండ్షేక్ అనేది ఫుల్ గా జరగకపోతే ఏమవుతుంది అంటే సర్వర్ లో మన సిస్టమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి సేవ్ అవ్వవు అనమాట, అంటే లాగ్ అవ్వవు. అది ఇప్పుడు సపోజ్ గా మనకి 3-way హ్యాండ్షేక్ హ్యాండ్షేక్ ప్రాసెస్ అనేది ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయిందనుకో, అప్పుడు మన సిస్టమ్ గురించి టోటల్ గా మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ నెట్వర్క్ డీటెయిల్స్ టోటల్ గా అయితే ఆ సర్వర్ లో లాగ్ అయిపోతాయి అనమాట, అంటే అందులో సేవ్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ స్టీల్త్ స్కాన్ చేయడం వల్ల అక్కడ మనకి డీటెయిల్స్ అయితే సేవ్ అవ్వవు. టెక్నిక్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే టీసీపీ స్కాన్ అనమాట. సో ఇక్కడ మనకి టీసీపీ స్కాన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రూట్ పర్మిషన్ అనేది అవసరం లేదు, నార్మల్ గా చేయవచ్చు. ఇప్పుడు మనకి రూట్ పర్మిషన్ అనేది లేదు. ఇక్కడ చూసినట్లయితే మనకి శివ ఖాళీ అని ఉంది. సో ఇక్కడ అంటే ఇక్కడ డాలర్ సింబల్ ఉంది, ఇది వచ్చేసి మనకి యాష్ లోకి రావాలన్నమాట. సో అది మనకి రూట్ పర్మిషన్ వచ్చినట్టు, అప్పుడు ఇక్కడ రూట్ ఖాళీ అని పడుతుంది అనమాట. సో ఆ రూట్ పర్మిషన్ ఉంటేనే మన స్టీల్త్ స్కాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఇప్పుడు మన నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే మనం యూజ్ చేసేది టీసీపీ స్కాన్ అనమాట. సో ఈ టీసీపీ స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి టోటల్ గా 3-way హ్యాండ్షేక్ అనేది ఫుల్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు మన సిస్టమ్ డీటెయిల్స్ అన్ని ఆ మెటాస్ప్లాయిటబుల్ స్కాన్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మనకి సేవ్ అయిపోతాయి అనమాట. సో గైస్, ఇప్పుడు మనం టీసీపీ స్కాన్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం జస్ట్ ఎన్మ్యాప్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి -T అనమాట. అంటే మనకి టీసీపీ స్కాన్ యొక్క అట్రిబ్యూట్ వచ్చేసి -T అనమాట. సో స్మాల్ అనేది దేనికి యూజ్ చేస్తాం అనేది నేను ప్రీవియస్ వీడియో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ జస్ట్ మీరు ఏ వెబ్సైట్ యొక్క పోర్ట్స్ స్కాన్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేనైతే నా మెటాస్ప్లాయిటబుల్ సర్వర్ ని స్కాన్ చేయాలనుకుంటున్నా కాబట్టి దాని ఐపీ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. 192.168.168.131 ఇచ్చేసి ఇలా ఐపీ అడ్రస్ ఇచ్చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మనకి స్కానింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో గైస్, ఇక్కడ చూసినట్టయితే మనకి టీసీపీ రిలేటెడ్ ఉన్న పోర్ట్స్ అన్నింటినీ ఇది స్కాన్ చేసి మనకి ఏవేవి ఓపెన్ లో ఉన్నాయో అండ్ అలాగే అది ఏ సర్వీస్ మీద రన్ అవుతుంది అనేది అయితే క్లియర్ గా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్టయితే 21 టీసీపీ పోర్ట్ అనేది స్టేట్ వచ్చేసి ఓపెన్ లో ఉంది. ఇది వచ్చేసి ఎఫ్టీపీ సర్వీస్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని స్కాన్ చేసేసుకొని, అంటే వీటి వర్షన్స్ ని స్కాన్ చేసుకొని వీటిలో ఏమైనా వల్నరబిలిటీస్ ఉంటే మనం డైరెక్ట్ గా ఈ టీసీపీ పోర్ట్ ని ఎక్స్ప్లాయిట్ చేసేసి ఆ మెటాస్ప్లాయిటబుల్ సర్వర్ యొక్క యాక్సెస్ మొత్తం మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ గా నేను మెటాస్ప్లాయిటబుల్ ని స్కాన్ చేశాను కాబట్టి నాకు మెటాస్ప్లాయిటబుల్ రిలేటెడ్ చూపెట్టింది అనమాట. మీరు ఏదైనా వెబ్సైట్ ని స్కాన్ చేసినప్పుడు ఓపెన్ పోర్ట్స్ ని స్కాన్ చేసుకోండి. స్కాన్ చేయగానే ఆ సర్వీసెస్ ఉంటాయి, వీటిని అన్నింటిని మీరు 1 by 1 మీరు వర్జన్ డిటెక్షన్ చేయండి. అంటే మన ఫ్యూచర్స్ వీడియోలో చెప్తాం అనమాట. సో అంటే ఈ సర్వీసెస్ ఏ వర్షన్ లో రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక లేటెస్ట్ వర్షన్ అయితే నాకు తెలిసినంత వరకు వల్నరబిలిటీస్ అయితే ఏముండవు. ఒకవేళ ఓల్డ్ వర్షన్ మీద రన్ అవుతున్నట్టయితే మనకి అందులో వల్నరబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వాటిని యూజ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేస్తే ఆ వెబ్సైట్ మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా ఈ విధంగా మన ఫ్యూచర్ వీడియోలో ఈ సర్వీస్ ని ఏ విధంగా మనం స్కాన్ చేయాలి, అంటే వల్నరబిలిటీస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ అలాగే ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయాలని అయితే మన ఫ్యూచర్ వీడియోస్ లో అయితే తెలుసుకుందాం అనమాట. సో గైస్, ఈ విధంగా మనకి టీసీపీ స్కాన్ అనేది చేసేదన్నమాట. మనకి రూట్ పర్మిషన్ అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మన సిస్టమ్ యొక్క డీటెయిల్స్ అన్ని లాగ్ అయిపోతాయి అనమాట, ఎందుకంటే 3-way హ్యాండ్షేక్ అనేది ఫుల్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి. అండ్ గైస్, నెక్స్ట్ స్కానింగ్ వచ్చేసి ఫిన్ స్కాన్ అనమాట. సో ఈ ఫిన్ స్కాన్ చేయాలంటే మనకైతే ఒక రూట్ పర్మిషన్ అనేది కావాలి. సో దీని అట్రిబ్యూట్ వచ్చేసి -S అనమాట. సో -S జస్ట్ దానికోసం మీరు ఎన్మ్యాప్ టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి -S అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి ఐపీ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ. సో ఈ ఫిన్ స్కాన్ చేసినప్పుడు మనకి బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ ఏంటంటే
మన సిస్టమ్ నుంచి టార్గెట్ మిషన్ కి ఫిన్ ప్యాకెట్ వెళ్తుంది అనమాట. సో ఇంతకుముందు మన స్టిల్త్ స్కాన్ టీసీపీ స్కాన్ చేసినప్పుడు మనకి సిన్ ప్యాకెట్ వెళ్ళేది, SY అండ్ సిన్ ప్యాకెట్. కానీ ఈ ఫిన్ స్కాన్ చేసినప్పుడు ఫిన్ ప్యాకెట్ వెళ్తుంది అనమాట. సో ఫిన్ ప్యాకెట్ వెళ్ళిన వెంటనే మనకి టార్గెట్ మిషన్ నుంచి వెంటనే మన సిస్టమ్ కి ఏమొస్తుంది అంటే రీసెట్ ACK అని వస్తుంది అనమాట. సో కనెక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. మనకి రెస్పాన్స్ వచ్చింది అంటే మన పోర్ట్స్ అనేవి ఓపెన్ లో ఉన్నాయో క్లోజ్ లో ఉన్నాయో చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఫిన్ స్కాన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే మనం ఈ ఫిన్ స్కాన్ యూజ్ చేయాలి, ఇప్పుడు సపోజ్ గా మనం స్టిల్త్ స్కాన్ చేస్తాం, ఎక్కువగా మెయిన్లీ అందరైతే స్టిల్త్ స్కాన్ యూజ్ చేస్తారని చెప్పేసి కొంతమంది వెబ్సైట్స్ వాళ్ళు సిన్ ప్యాకెట్స్ ని బ్లాక్ చేసుకోవచ్చు, చెప్పలేము, మనం బ్లాక్ చేసి ఉండొచ్చు. అప్పుడు మనం ఈ ఫిన్ స్కాన్ యూజ్ చేసినప్పుడు మనకి సిన్ ప్యాకెట్ వెళ్ళదుగా, ఫిన్ ప్యాకెట్ వెళ్తుంది. ఫిన్ ప్యాక్ వాళ్ళు ఎలో చేస్తుంటే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ ని హ్యాక్ చేయాలంటే మనం ప్రతి ఒక్క టెక్నిక్ యూజ్ చేయాలన్నమాట. అంటే ప్రతి ఒక్క స్కానింగ్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి. సో మనం పోర్ట్ స్కానింగ్ అనేది మనకి ఎన్ని టెక్నిక్స్ ఉంటే అండ్ అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ ఉంటే అన్నిటిని అయితే మనం ట్రై చేయాలి ఖచ్చితంగా. అన్ని పర్ఫామ్ చేసి అయితే మనం తెలుసుకోవాలన్నమాట. సో దీనికోసం జస్ట్ ఇట్లా టైప్ చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టేట్ వచ్చేసి ఓపెన్ ఆర్ ఫిల్టర్డ్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఫిల్టర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ మే బి ఓపెన్ ఆర్ ఇట్ మే బి క్లోజ్. అంటే ఇది ఓపెన్ లో ఉండొచ్చు అండ్ అలాగే క్లోజ్ లో ఉండొచ్చు, చెప్పలేము మనం. ఇంకా మనం క్లియర్ గా మాట్లాడుకోవాలనుకుంటే సో ఫైర్ వాల్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వెబ్సైట్ కి సంబంధించిన లేదంటే వాళ్ళ సిస్టమ్ సంబంధించిన ఫైర్ వాల్ అనేది ప్యాకెట్స్ ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో ఇట్లా మనకి ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఫిల్టర్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఫిన్ స్కాన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పర్టికులర్ ఒక పోర్ట్ అనేది ఓపెన్ లో ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే దానికి మళ్ళీ మనకి వేరే టెక్నిక్ ఉంటుంది అనమాట. అది వచ్చేసి దానికి అట్రిబ్యూట్ వచ్చేసి -P అనమాట. అంటే సపోజ్ నేను ఇక్కడ ఫిన్ స్కాన్ ఇచ్చేస్తున్నా, సో ఫిన్ స్కాన్ లో స్పేస్ ఇచ్చేసి -P అని ఇచ్చేసి నాకు పోర్ట్ నెంబర్ 135 ఓపెన్ లో ఉందో లేదో తెలుసుకోవాలి. దానికోసం ఇక్కడ మనకి పోర్ట్ నెంబర్ ఇవ్వాలన్నమాట. మనం ఏ పోర్ట్ తెలుసుకోవాలనుకుంటున్నా ఆ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. పర్టికులర్ గా ఇది వచ్చేసి ఈ పోర్ట్ నే చెక్ చేస్తుంది అనమాట. ఈ పోర్ట్ ఒక్కదాన్ని స్కాన్ చేసి ఇది ఓపెన్ లో ఉందో క్లోజ్ లో ఉందో మనకు చూపిస్తుంది అనమాట. ఇట్లా టైప్ చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో గైస్ ఇక్కడ చూసినట్టయితే మనకి 135 పోర్ట్ అనేది క్లోజ్ లో ఉందన్నమాట. సో ఈ విధంగా పర్టికులర్ ఒక పోర్ట్ మనం స్కాన్ చేయాలంటే దానికి మనం -P అనే అట్రిబ్యూట్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అండ్ అలాగే మనం పోర్ట్ స్కానింగ్ చేసినప్పుడు మనకి TCP స్కానింగ్ అనేది అంత యూజ్ ఉండదు. సో స్టిల్త్ స్కాన్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిన్ స్కాన్ కూడా చేయాలి. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఫిన్ లో వచ్చిన రిజల్ట్ అంటే ఫిన్ స్కాన్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది స్టిల్త్ స్కాన్ లో రాకపోవచ్చు, చెప్పలేము. సో ఒక్కొక్కసారి రాదనమాట. మనకి స్టిల్త్ స్కాన్ లో వచ్చిన రిజల్ట్ అనేది కూడా మనం ఫిన్ స్కాన్ చేసినప్పుడు రాదు, డిఫరెంట్ గా వస్తుంది. సో అందుకని మనం ఖచ్చితంగా రెండింటిని పర్ఫామ్ చేసి అయితే మనం తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్కానింగ్ వచ్చేసి UDP స్కానింగ్ అనమాట. సో మనం ఇంతకుముందు TCP స్కాన్ చేసినప్పుడు మనకి ఓన్లీ TCP రిలేటెడ్ పోర్ట్స్ మాత్రమే స్కాన్ చేసి అయితే మనకి చూపించింది. అదే మనం ఇప్పుడు UDP స్కానింగ్ అయితే UDP కి రిలేటెడ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనకి స్కాన్ చేసి అయితే చూపిస్తుంది అనమాట, UDP పోర్ట్స్ అని. సో మీకు ఆల్రెడీ తెలుసు UDP ప్రోటోకాల్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా ఉంటుంది అనేది మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా అయితే డిస్కస్ చేసామన్నమాట, TCP వర్సెస్ UDP వీడియోలో. సో మనం ఇప్పుడు UDP స్కానింగ్ అయితే ఏ విధంగా చేద్దాం అనేది చూద్దాం. గైస్ ఇక్కడ UDP స్కాన్ చేస్తే మనకి ఏంటంటే స్కానింగ్ అనేది చాలా లేట్ అవుతుంది అనమాట, చాలా స్లోగా అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు జస్ట్ ఏం లేదు nmap అని టైప్ చేసి -U అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి IP అడ్రస్ ఇచ్చేయండి. సో 192.168.168.131. సో ఇట్లా టైప్ చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. మనకి స్కానింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదైతే చాలా టైం పడుతుంది కదా, సో అందుకని నేను దీన్ని అయితే స్టాప్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం Ctrl+C ప్రెస్ చేసి మనకి స్టాప్ అయిపోతుంది. సో దీనైతే మీరైతే ట్రై చేయండి, మీకైతే క్లియర్ గా వస్తుంది అనమాట. సో పోర్ట్స్ అనేవి ఓపెన్ లో ఉంటే ఓపెన్ అని చూపిస్తుంది, లేదంటే క్లోజ్డ్ అని చూపిస్తుంది, లేదంటే ఫిల్టర్డ్ అని చూపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ మీకు తెలుసు ఫిల్టర్డ్ అంటే ఏంటనేది. ఫిల్టర్డ్ అంటే ఇట్ మే బి ఓపెన్ ఆర్ ఇట్ మే బి క్లోజ్ అనమాట. సో ఓపెన్ లో ఉండొచ్చు లేకపోవచ్చు అనమాట. సో అదనమాట ఫిల్టర్డ్ అంటే. ఈ విధంగా మనకి UDP స్కానింగ్ అయితే చేస్తాం అనమాట. అంటే UDP పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయో లేవో తెలుసుకోవాలనుకుంటే మనకి UDP స్కాన్ అనేది యూజ్ అవుతుంది. సో గైస్ అండ్ నెక్స్ట్ స్కానింగ్ వచ్చేసి అగ్రెసివ్ స్కాన్ అనమాట. సో ఇది చాలా మంది మెయిన్ గా యూజ్ చేస్తుంటారు అనమాట. సో పోర్ట్ స్కానింగ్ కి ఇది ఏంటంటే ఇంకా ఇన్ డెప్త్ గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో చాలా మంది మెయిన్ గా యూజ్ చేస్తుంటారు ఈ అగ్రెసివ్ స్కాన్ అనేది. సో అగ్రెసివ్ స్కాన్ అండ్ అలాగే స్టిల్త్ స్కాన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం అగ్రెసివ్ స్కాన్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం మీరు జస్ట్ nmap అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి -A ఇవ్వాలన్నమాట. క్యాపిటల్ A స్పేస్ ఇచ్చేసి IP అడ్రస్ ఇవ్వాలి. గైస్ ఇక్కడ చూడండి మనకి చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చింది అనమాట. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇది nmap వచ్చేసి మనకి డిఫాల్ట్ గా 1000 పోర్ట్స్ అయితే స్కాన్ చేస్తుంది. అందులో 977
పోర్ట్స్ అనేవి క్లోజ్ లో ఉన్నాయి. సో ఓపెన్ లో ఉన్న పోర్ట్స్ చూపిస్తుంది చూడడం, పోర్ట్ 21 ఓపెన్ లో ఉంది. దీని సర్వీస్ వచ్చేసి FTP. అండ్ అలాగే టోటల్ FTP గురించి ఇంకా డెప్త్ గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ పోర్ట్ చూసుకున్నట్టు 22, ఇది కూడా TCP రిలేటెడ్. ఇది వచ్చేసి SSH సర్వీస్ మీద రన్ అవుతుంది. అండ్ టోటల్ దీని గురించి ఇంకా డెప్త్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇంకో పోర్ట్ వచ్చేసి 23 అనమాట, ఇది TCP రిలేటెడ్ అనమాట. సో ఈ విధంగా చూడండి మనకి ఏవే పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయి అండ్ అలాగే ఆ పోర్ట్స్ ఏ సర్వీస్ మీద రన్ అవుతున్నాయి, ఆ సర్వీస్ గురించి ఇంకా మనకి ఫుల్ గా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఈ అగ్రెసివ్ స్కాన్ అనేది చాలా పాపులర్ అనమాట, చాలా మంది యూజ్ చేస్తుంటారు మెయిన్ గా. సో గైస్ ఈ విధంగా ఎన్మ్యాప్ యూజ్ చేసి పోర్ట్ స్కానింగ్ అనేది చేశారు అనమాట. సో ఇవన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ స్కానింగ్ అండ్ అలాగే అడ్వాన్స్ టెక్నిక్స్ అనమాట ఇవన్నీ. సో గైస్ ఇవి గైస్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ స్కానింగ్ అండ్ అలాగే మనకి అడ్వాన్స్ టెక్నిక్స్ అనమాట ఇవన్నీ. సో ఇవి గైస్ మనకి అడ్వాన్స్ పోర్ట్ స్కానింగ్ టెక్నిక్స్ అనమాట. సో ఇవి గైస్ మనకి అడ్వాన్స్ పోర్ట్ స్కానింగ్ టెక్నిక్స్ ఎన్మ్యాప్ యూజ్ చేసి. సో ఇవి గైస్ మనం ఈ విధంగా ఎన్మ్యాప్ యూజ్ చేసి అడ్వాన్స్ లెవెల్లో పోర్ట్ స్కానింగ్ అనేది చేయాలన్నమాట, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని. సో ఇవి గైస్ మనం ఎన్మ్యాప్ యూజ్ చేసుకొని ఈ విధంగా ఇన్ని టైప్స్ ఆఫ్ పోర్ట్ స్కానింగ్ అనేది చేయాలి, ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని. అంటే మనం ప్రతి ఒక్క టెక్నిక్ అనేది ఇందులో యూజ్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ స్కానింగ్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో స్కాన్ చేసినప్పుడు రాకపోవచ్చు. అండ్ అలాగే ఒక స్కాన్ చేసినప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకో స్కానింగ్. అండ్ అలాగే మనకి చాలా టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ అనేది సెకండ్ స్కాన్ లో రావచ్చు. సో ఇవి గైస్ ఎన్మ్యాప్ యూజ్ చేసు. సో ఇది గైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ స్కానింగ్ అండ్ అడ్వాన్స్ టెక్నిక్స్. సో గైస్ మనం పోర్ట్ స్కానింగ్ చేసేటప్పుడు ఇవన్నీ అయితే మనం ఖచ్చితంగా అయితే ట్రై చేయాలన్నమాట. సో ఎందుకంటే మనకి ఒక స్కానింగ్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో స్కానింగ్ లో రాకపోవచ్చు. సో అందుకని మనం ప్రతి ఒక్క స్కానింగ్ అయితే యూజ్ చేయాలన్నమాట, ప్రతి ఒక్క టెక్నిక్ అయితే మనం యూజ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి.